శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. మాఘ శుద్ధ ఏకాదశిని భీష్మేకాదశి అంటారు. మాఘ శుద్ధ అష్టమిని భీష్మాష్టమి అంటారు. భీష్మ ఏకాదశి ఎందుకు ప్రశస్తి వహించింది అంటే, అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్ముడు ఆనాడు శరీరం వదిలాడు, అందువల్ల ప్రసిద్ధి చెందింది. మరి భీష్మాష్టమి ఏమిటి? భీష్మాష్టమి అనేది భీష్ముడి పేర ఎందుకు వచ్చింది? ఇది చాలామందికి సందేహం. అసలు భీష్ముడు అంపశయ్య మీద ఎందుకున్నాడు? దానికి ఏవేవో కారణాలు చెప్తారు. ఆ కారణాలన్నీ మనం తర్వాత కల్పించుకున్నవైనా, గంగాదేవి వచ్చి తన కుమారుడు ఇంత చక్కటి పవిత్రమైనటువంటి జీవితం గడిపిన తరువాత దక్షిణాయనంలో శరీరం వదలడం దేనికి అని హంసల ద్వారా సందేశం పంపించింది, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా ఆగమని. అందుకని ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించంగా